దశ మహావిద్యలు ఎలా వెలిసినాయి అంటే దశ ప్రజాపతి కూతురు సతీదేవి. సతీదేవి దశ ప్రజాపతి అయిన పెద్ద చక్రవర్తి, ఆవిడ ఈశ్వరుని ప్రేమిస్తుంది. సో యాజ్ యూజువల్ అప్పట్లో కూడా చక్రవర్తి ఒక బైరాగిని ప్రేమిస్తే ఒప్పుకోడు కదా. శివుడు గొప్పవాడే కావచ్చు, కానీ ఆయనకి ఇల్లు కూడా లేని ఒక శ్మశానం నుండి ఒక బైరాగి, ఈయనేమో చక్రవర్తి, కూతురు ప్రేమిస్తే ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. ఆవిడ బయటకు వెళ్ళిపోయి ఈశ్వరుని పెళ్లి చేసుకుని ఆవిడ ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈయన గొప్పతనం చూపించుకోవాలి. సో శివుడు పైన పార్వతీదేవి వదిలినటువంటి విద్యలు ఇవన్నీ విద్యలు, ఆ విద్యలే ఇప్పుడు మనకి దశ మహావిద్యలుగా వచ్చింది. ఈ దశ మహావిద్యలు ఎప్పుడైతే కామాఖ్యాదేవి దక్షయజ్ఞంలో పడి ఆమె ఆత్మాహుతి చేసుకుంటే అప్పుడు శరీరాన్ని విష్ణుమూర్తి ఖండఖండాలుగా చేస్తే 51 ముక్కలై అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసింది.